యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13, 14 వచనాలు, అలాగే 25వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచనను అడిగెను? ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13, 14, అలాగే 25వ వచనాలు మనం చదువుతూ వచ్చినాం. దేవుని ప్రజల ఆదరణ. మనం ఈ అధ్యాయంలో ఆరంభం నుంచి చూడవచ్చు. నా జనులను ఓదార్చుడి. ఈ అధ్యాయంలో యెషయా జీవితంలో చివరి సంవత్సరాలలో రాసిన అధ్యాయంగా బైబిల్ పండితులు చెప్తారు. యెషయా తర్వాత 150 సంవత్సరాలకు బబులోను దేశ రాజులు ఇశ్రాయేలు ప్రజలను చెరలో ఉంచినట్లుగా తన ప్రజలకు నిరీక్షణ, ఆదరణ కలిగించడం కోసం దేవుడు ఈ ప్రవచనాన్ని యెషయాకు బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈ ప్రవచనాన్ని రాయించినాడు. 39వ అధ్యాయం 5వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబోవు దినములలో ఏమీయూ మిగలకుండా బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని. ఇది ప్రవచనం. కనుక మొదటి వచనంలో మనం చూస్తాం, ఓదార్చండి. అలాగా చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు ప్రజల ఆదరణ, విడుదల ఇక్కడ ప్రకటించబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క శిక్షా కాలం పూర్తి కావస్తుందని, రాబోయే తరాలకు రక్షణ, ఆశీర్వాదములు అనుగ్రహించబడతాయనే శుభ సందేశం, శుభవార్త ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలకు ఓదార్పు కలిగిస్తూ ఉన్నాడు. దేవుని జనులకు ఆదరణను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విడుదల క్రీస్తే అని మనము వాక్యంలో చూస్తాం. నీ రక్షకుడని నీవు గ్రహించిన వాడవైతే జీవితంలో గొప్ప కష్టాన్ని, ఇబ్బందిని సులువుగా దాటుకొనగలవు. వాటి నుండి విడిపించగలము. వాటిలో దేవుడు సహాయం చేసి సమకూరుస్తాడు. త్రియేక దేవుని పనిని మనలను ఆదరిస్తుంది. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవునిగా మనము దేవుని కార్యములను బట్టి చూడగలుగుతాం. కొరింథీకి రాసిన 2వ పత్రిక, కొరింథీకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కనికరము చూపు తండ్రి. తండ్రి హృదయము కనికరం గలది. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. నో లిమిట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. సమస్తమైన ఆదరణ. తండ్రి అయిన దేవునికున్న ఒక పేరు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చట అనేది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. దేవుని ప్రేమ మనము కొలవలేం, వర్ణించలేం, వివరించలేం. ఆ ప్రేమను ఆస్వాదించకుండా కూడా ఉండలేం. 61వ అధ్యాయం 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని, ఉల్లాస వస్త్రమును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దుఃఖములో ఉంటే ఎక్కడ నుండి ఈ దుఃఖం వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన దుఃఖము, విచారము, బంధకము, భారము, ఇరుకు. వీటిని సంతోషంగా మార్చడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపినాడు. ఆ ప్రియుడు మన కొరకు తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి తండ్రికి విరోధంగా రూపింపబడిన ఆయుధమును, శిలువలు చితకదొక్కడానికి సొగసును, స్వరూపాన్ని, ఆ యొక్క సమీపింపరాని తేజస్సును విడిచిపెడతా వచ్చినాడు. బాధించబడినాడు, శ్రమ నొందినాడు. మనము చూచి గుర్తుపట్టలేనంతగా మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి నల్లగొట్టబడ్డాడు, విరగొట్టబడినాడు. మన సమాధానార్థమైన శిక్షను భరించినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా తృణీకరించబడిన మనకు సమకూర్పు కలిగింది. విసర్జింపబడిన మన కొరకు ఆయన విసర్జింపబడినాడు. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా చేయబడినాడు. దౌర్జన్యం ఆయన మీద జరిగింది, దాడి జరిగింది. మానవ పైశాచిక కార్యములన్నీ కూడా జరిగినాయి. ఎందుకు? విడుదల కొరకు. దేవుడంటే ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, వాక్యం ద్వారా కొంత అయితే తెలుసుకోగలిగినాం. కానీ ఆయన పరిపూర్ణ మూర్తిమత్వాన్ని, పరిపూర్ణ స్వరూప పరిధిని ఆయన గురించి మనకు తెలిసింది కొంచెమే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అలాంటి ఆత్మ దేవునికి మనం ఏం నేర్పిస్తాం? జలముల మీద అల్లాడుతున్న ఆత్మ అద్భుతమైన సృష్టిని మన కొరకు చేసి, ఆ సృష్టిని మనం అనుభవించి ఆనందించి ఆయన్ని ఆరాధించడానికి పురికొల్పితే అలాంటి ఆత్మకు మనం ఏం నేర్పిస్తాం? ఆయనకు మంత్రిగా ఉండి మనం ఏం బోధపరుస్తాం? సొలొమోను అన్నాడు, నీ ప్రజలను పాలించుటకు జ్ఞాన వివేకములు దయచేయన్నాడు. దేవుడు అట్టి జ్ఞాన వివేకములు సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినాడు. ఆ జ్ఞానము విని శేబదేశపు రాణి ప్రయాణమై వచ్చింది. సొలొమోను యొక్క జ్ఞానాన్ని, సొలొమోను యొక్క జ్ఞాన వాక్కులను విని తెలుసుకొని తరించిపోవడానికి రాగలిగింది.
దైవాత్మ పూర్ణుడై సొలొమోను దేవుని మాటలు ప్రకటిస్తా వచ్చినాడు. అట్టి దేవునికి మంత్రిగా ఆయనకి ఏమని బోధ చేస్తాం? ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తాం. యోసేపు రాబోతున్నటువంటి కరువును దేవుడు యోసేపుకు బయలుపరిస్తే దాన్ని ఫరోకు చెప్తే ఫరో అన్నాడు, దేవుని ఆత్మను కలిగిన దేవుడే నీకు ఇదంతా బయలుపరిచినాడు, నీ వంటి దైవ జ్ఞానం కలిగిన వాళ్ళని మేము ఎక్కడ కనుగొంటాం? కనుక్కోవడం అసాధ్యం. దేవుని ఇంటి పనిని, దేవుని మందిర పనిని, పరిశుద్ధ దేవుని ఆలయ నిర్మాణము జరిగించడానికి దేవుడు దైవ జ్ఞానముతో, సకల జ్ఞానముతో నింపుతా వచ్చినాడు. నిర్గమాకాండం 31వ అధ్యాయం రక్షణను గూర్చిన జ్ఞానం ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనం అన్ని కలిసి ఉంటాయి. ఆ మధ్య భాగం నుంచి మనం చదువుతాం. చివరిలో, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ దేవుడు మనకు కలగజేసినాడు. శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానము ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తే తప్ప మనం ఏమి మాట్లాడలేం, ఏమి బోధించలేం, ఏది చేయలేం. అలాంటి దేవునికే మనం ఏమి బోధించగలం? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగినాడు? లేదు కదా. రక్షణను గూర్చిన జ్ఞానము అపోస్తలుడైన పౌలు కూడా రాస్తా వచ్చినాడు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఏమన్నాడు? గమనియేలు పాదం లేదా విద్యను అభ్యసించి మంచి జ్ఞాని అయినటువంటి ఆయనే ఈ మాటలు రాస్తా వచ్చినాడు. 21వ వచనం ఏమని? 21, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవచిస్తాడు, మీ జ్ఞానము లేకయే ప్రజలు పశుప్రాయులై అవివేకులై పాపములో చీకటిలో దుష్కార్యము చేస్తున్నారు అని. దైవ జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో, దేవుని జ్ఞానం, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత దొడ్డవో దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము దేవుని జ్ఞానముతో నింపబడి ఆ జ్ఞానముతో మనము ప్రభు దగ్గరికి రావటం సమంజసం. పాలన దక్షత గూర్చిన జ్ఞానం యోసేపుకు దేవుడు అనుగ్రహించినాడు, సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినాడు. సమాధానమును గూర్చిన జ్ఞానము సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినాడు. పనిని గూర్చిన, పరిశుద్ధ ఆలయ నిర్మాణ పనిని గూర్చిన జ్ఞాన సంపద దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు. అట్టి దేవునికి మనం ఏం నేర్పించగలం? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తునని ప్రపంచములోని ప్రతి జీవికి ఆయన ఆహ్వానాన్ని పలికినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొప్ప రక్షణ, గొప్ప విడుదల, గొప్ప సమాధానంలోనికి తీసుకురావడానికి కోరుతా ఉన్నాడు. ఇంత గొప్ప ఆహ్వానాన్ని యూదులకు, అన్య జనులకు ప్రభువు ద్వారా
ప్రకటించబడింది. ఇది గొప్ప ఆధిక్యత, ఇది గొప్ప ధన్యత. ఇంత ఆధిక్యతను పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తా వచ్చినాడు. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాసినారు. ఏమని? నరావతారములో, మనుష్యుని పోలికలో, మానవుని రూపములో దేవుని అద్వితీయ కుమారుడైన యేసు కొలత లేని దేవుని ఆత్మతో నింపబడినాడు. కొలత లేని ఆత్మ. మనం చూస్తాం పాత నిబంధనలోని భక్తులు, ప్రవక్తలు అంత్య దినముల యందు ఆత్మతో నింపుతాను అని. అపోస్తల కార్యముల్లో మనం చూస్తాం, మేడ గది మీద కూడుకొని ఆసక్తి కలిగి ఏక ఆత్మతో, ఒకే మనసుతో, ఒకే భావముతో, ఒకే తాత్పర్యముతో ప్రార్థన చేస్తే ఆత్మ పూర్ణులై వారు అద్భుతమైన పరిచర్య చేయబడ్డానికి దేవుడు వాడుకున్నాడు. పరిచర్యను గూర్చిన జ్ఞానం, ఆ జ్ఞానం ఇండియా దేశానికి వచ్చింది. ఆ జ్ఞానం నిన్ను, నన్ను, మనందరినీ రమ్మని విశ్రాంతిలోనికి భారము లేని సాత్వికమైన సులువైన కాడి క్రిందికి రమ్మని ఆహ్వానిస్తా ఉంది. ప్రభు ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని ప్రభువునందు భయభక్తులు పుట్టించు ఆత్మ, వివేకమును అనుగ్రహించు ఆత్మ. కాబట్టి ఎవరును ప్రభు అయిన యేసుకు ఏమి నేర్పించలేము, బోధించలేము. ఆయన మన దగ్గరకు వచ్చి మనకు అన్ని నేర్పించేవాడుగా ఉన్నాడు. కనుక అతని జ్ఞానము వంటి మనుషుని మనం ఎక్కడ కనుగొనగలం? దేవుడే నీకు జ్ఞానం ఇచ్చినాడని చెప్తా ఉంటే, కనుక ఆయన అసమానుడు. ఆయనకు మంత్రిగా ఉండి సలహాలు మనం ఎక్కడ ఇస్తాం? ఆయనకు అవసరమే లేదు, మనకు అవసరం. ఈవెన్ ఇంట్లో ఏదైనా చిన్న డిష్ తయారు చేయాలన్నా, చిన్న ఫ్రై చేయాలన్నా దానికి జ్ఞానం కావాల్సిందే. ప్రభువును ఎవరితో మనం పోల్చగలం? ఆయన అసమానుడు, అద్వితీయుడు. సర్వ సృష్టిని ఆయన జ్ఞానము చేత సృష్టించి, నిర్వహించి, పాలించి, పరిపాలిస్తూ ఉన్నాడు. ఏ ఒక్క కొండనైనను కుమ్మరివానితో సమానమైనదని సాహసించగలదా? సాహసం చేయగలమా? శాస్త్రులు, పరిసయులు, ధర్మశాస్త్ర ప్రదానం చేసిన వాడిని గుర్తింప నెరగక ఆయనకే ధర్మశాస్త్ర కట్టడలను, ఆజ్ఞలను, నిబంధనలను నేర్పించే ప్రయత్నం చేసినారు. వారికి అన్యులకును దేవుని ఆత్మతో నింపబడిన వాని శక్తి జ్ఞానం ఎటువంటిదో ప్రభు స్వయంగా చెప్తూ వచ్చినాడు. దేవుని ఆత్మశక్తిని మనము కించపరిచే వారి యొక్క హృదయ ఆలోచనతో ఏకీభవించకూడదు. అటు వారి సహవాసముతో మనము కొనసాగడం దేవుని ఆత్మను క్షోభ పెట్టడమే, బాధ పెట్టడమే. అయితే ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ప్రభు పాద సన్నిధికి నడిపించటం దేవునికి ఆనందం, దేవుని ఆత్మకు సంతోషం. వెనుదీయని మహిమా స్వరూపియగు దేవుని పాద సన్నిధికి వారిని చేర్చి వారిని జ్ఞానపూర్ణులుగా చేయుటకు ప్రభుకు అప్పగించుట దేవుని ఆనందమై ఉంది. తన కృపా మహదైశ్వర్యానికి కీర్తి కలుగున్నట్లు ఆయన తన దయా సంకల్పాన్ని కొనసాగించడానికి నిరంతరము మహిమా పూర్ణుడుగా, మనోహరుడుగా, మహాత్యము గల దేవుడుగా, అల్ప ఒమేగా
అయిన వాడుగా, ఆది అంతము లేని దేవుడుగా మన మధ్య ఉన్నాడు. అట్టి దేవునికి మనం ఏం నేర్పిస్తాం? అట్టి దేవునికి ఏమని బోధిస్తాం? అట్టి దేవునికి ఏమని ఆలోచన చెప్తాం? ప్రభువే అన్నాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, చక్కని ఆలోచన నీకు ఇస్తాను, నేను నీకు సహాయపడతాను, నేను నా ఆలోచన చొప్పున నడిపిస్తాను, జ్ఞాన వివేకములు నేర్పిస్తాను. రూకలు లేని వారులారా నా యొద్దకు రండి అని ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన సంతుష్టి సహితము కాని దాని కొరకు, జ్ఞానము కానటువంటి దాని కొరకు, బోధ కానటువంటి వాటి కొరకు మీరు సమయం ఇచ్చినారు, సమస్తాన్ని నష్టపరుచుకున్నారు. ఇప్పుడైనా ఈ క్షణమైనా నాతో అనగా దేవునితో సాటి అయిన సమమైన వారెవరు లేరని గ్రహించి మన కొరకు సమస్తాన్ని విడిచి దాసుని రూపాన్ని ధరించి దీనునిగా రిక్తునిగా తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్న ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే